పాలన అంటే బాధ్యత, అట్ ద సేమ్ టైం జవాబుదారీతనం. ఈ రెండింటిని ఆచరణలో చేసి చూపెడుతున్నాడు ఇప్పుడు ప్రస్తుతం మనకు కనబడుతున్నటువంటి, ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి అంశం ఏంటంటే లోకేష్. ఒకటి, తన శాఖకి సంబంధించిన పనులతో పాటుగా కాబోయే భవిష్యత్ ముఖ్యమంత్రి అన్నటువంటి సిగ్నల్ స్పష్టంగా ఇస్తూ కేంద్రంతో మాట్లాడి రావడం కానీ, అక్కడ చాలా గౌరవనీయంగా మాట్లాడటం కానీ, సంస్కారయుతంగా మాట్లాడటం కానీ, అలాగే పారదర్శకత, వెళ్ళిన తర్వాత ఇదిగో నేను ఈ అడిగొచ్చానని చెప్పడం, అది మెయిన్ ఇక్కడ. రాజకీయాలలో ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి కావాల్సిన జవాబుదారీతనం, పారదర్శకత, మేము ఇది చేస్తున్నాం అన్నటువంటి. అట్లాగే ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలప్పుడు మరింత బాధ్యతగా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నిన్న నేపాల్ ఇష్యూ, నేపాల్లో అక్కడ చిక్కుబడిపోయినటువంటి వాళ్ళు అకస్మాత్తుగా మధ్యలో వచ్చేసారు, వాళ్ళ మీద దాడులు చేశారు, వాళ్ళకి సంబంధించినటువంటి నగలు తగలబడ్డాయి, డబ్బులు తగలబడ్డాయి, ఎలా రావాలో అర్థం కాని పరిస్థితి, టెన్షన్ పడుతున్నటువంటి వాళ్ళతో ఆయన చివరికి పార్టీకి కీలకమైనటువంటి సభ ఏదైతే సూపర్ హిట్ సభ కూడా వదిలేశారు. వదిలేసి ఇక్కడే ఆర్టీజీఎస్ కార్యాలయంలోనే కూర్చుని ఎప్పటికప్పుడు మాట్లాడతా, వాళ్ళకి ఊరడిస్తా, అట్ ద సేమ్ టైం రామ్మోహన్ నాయుడుతో మాట్లాడతా, కోఆర్డినేట్ చేసుకుంటా వాళ్ళందరినీ ఇండియాకి తీసుకొచ్చేటటువంటి పని. ఇది స్వయంగా కూర్చుని చేయటం, అది బాధ్యతాయుత తత్వం. పరిపాలన ఎలా చెయ్యాలి అన్నటువంటిది ప్రాక్టికల్గా నిరూపించారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా.